ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని సేకరిస్తుంది. గత కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఎదుర్కొన్న ప్రభుత్వం నిన్నటి నుండి వరి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల నుండి సేకరిస్తుంది. సకాలంలో ధాన్యాన్ని సేకరించాలని, అకాల వర్షాలు వచ్చినట్లయితే రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రభుత్వం సూచించింది. ఇక నల్గొండ జిల్లా అర్థాల భావి ఐకేపీ సెంటర్ నుంచి మరింత సమాచారం నల్గొండ జిల్లా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాలను నిన్నటి నుంచి ప్రారంభించి ధాన్యాన్ని తీసుకోవడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాల బావి ఐకేపీ సెంటర్ వద్ద ఉన్నాము. ఇక్కడికి దాదాపు లక్షల టన్నుల కొద్ది వరి ధాన్యాన్ని రైతులు ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. ముఖ్యంగా నిన్నటి నుంచి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సైతం ఎదుర్కొంటూ రైతులు పండించి తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయని నిన్నటి నుంచి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఈ యొక్క కొనుగోలు కేంద్రాల్లో వచ్చినటువంటి లక్షలాది వరి ధాన్యాన్ని ఈ లారీల ద్వారా ఇక్కడ తీసుకువచ్చి ఈ మా ఎఫ్సిఐ కేంద్రాలకు తరలిస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే ఇక ఆర్జాలబాయికి వద్ద ఉన్నాం. ఈ ఆర్జాలబాయి దగ్గరకు వచ్చినటువంటి ధాన్యపు రాసుల వద్ద మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా యొక్క ధాన్యాన్ని ఎండబోస్తున్నారు. ఎండబోసి బాగా ఎండిన తర్వాత తేమ లేకుండా చూసుకొని ఆ ధాన్యాన్ని అమ్మే ప్రక్రియ అయితే ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ ఆ కొనే ప్రక్రియను కూడా తీసుకోవచ్చు. అక్కడ ధాన్యాన్ని కొలుస్తూ లారీలలోకి ధాన్యాన్ని ఎక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క రైతులు కష్టపడి పండించినటువంటి యొక్క పంటకు గిట్టుబాటు ధర కూడా కల్పించాలని వాళ్ళని డిమాండ్ చేస్తున్నారు. గత సంవత్సరం మాదిరిగా కాకుండా 2000 కంటే పైగా కూడా మాకు ధాన్యానికి క్వింటాల్కు చెల్లించాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ రైతులకు పట్టాలతో పాటు ఏదైతే గోనె సంచులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. నిన్నటి నుంచే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో సమస్యలు పెద్దగా లేకపోయినప్పటికీ ఈ యొక్క ధాన్యాన్ని సకాలంలో కొనాలని, ఏదైతే అకాలంగా వర్షాలు వచ్చినట్లయితే ఈ యొక్క ధాన్యం తడిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తాజాగా ఈ యొక్క తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని సాధ్యమైనంత త్వరగా ఈ కొనుగోలు చేసినట్లయితే అకాల వర్షాలు వచ్చినప్పటికీ మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, సాధ్యమైనంత త్వరగా ఇక్కడ తీసుకొచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి వెంటనే మాకు గిట్టుబాటు ధర కూడా కల్పించాలని రైతులు కూడా కోరుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నుంచి ప్రారంభించినటువంటి వరి ధాన్యపు కొనుగోలు కేంద్ర ఐకేపీ సెంటర్లకు భారీగా ధాన్యం అయితే తీసుకువచ్చడం జరిగింది. సాధ్యమైనంత త్వరగా ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేసి తరలించినట్లయితే ఇక్కడ రైతులకు సమస్యలు లేకుండా వెళ్తాయి. ముఖ్యంగా ఎక్కువ మంది కూడా రైతులు ఒకటే సమస్య లేవనెత్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, తేమ ఉన్నటువంటి ధాన్యాన్ని తీసుకోబోమని ఇక్కడ అధికారులు చెప్తున్నారని మనతో చెప్పడం జరిగింది. ఈ యొక్క తేమ ధాన్యాన్ని తీసుకోబోమని చెప్పడంతో కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ 2-3 రోజులు ఆరబోసిన తర్వాత తీసుకున్నట్లుగా వాళ్ళు చెబుతున్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క వరి కొనుగోలు ధాన్యాలని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందో రైతులందరూ కూడా ఈ యొక్క ధాన్యాన్ని యొక్క ఐకేపీ సెంటర్లకు తీసుకువచ్చి తమ యొక్క ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి ఇటు కాంగ్రెస్తో పాటు బీజేపీ ఏదైతే డిమాండ్ చేస్తున్నదో వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సాధ్యమైనంత త్వరగా రైతుల దగ్గర ధాన్యం తీసుకోవాలని ఏదైతే కోరుతున్నారో దానికి తలొగ్గినటువంటి ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా ఈ యొక్క వరి కొనుగోలు ఐకేపీ సెంటర్లను ప్రారంభించి ధాన్యాన్ని అయితే తీసుకుంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. నల్గొండ జిల్లా కేంద్రం నుంచి కెమెరామెన్